హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఒక బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ రూపే క్రెడిట్ కార్డ్. గైస్, ఈ ఈజీ క్రెడిట్ కార్డ్ అనేది ఇంతకుముందు మనకి వీసా వేరియంట్లో లభించేది. ఇప్పుడు మనకి 2 వేరియంట్స్లో లభిస్తుంది. వీసా కావచ్చు, లేదంటే మీరు రూపే సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఈ 2 కార్డ్స్ కూడా ఒకటే ఫీచర్స్ అయితే కలిగి ఉంటాయి. ఇన్ఫాక్ట్ రూపే కార్డ్ గురించి మీకు తెలిసి ఉంటుంది కదా, యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అనువుగా ఈ కార్డ్ అనేది, అంటే ఈ నెట్వర్క్ మనకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఈ బేసిక్ లేదా ఎంట్రీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి, సింపుల్గా మీకు అర్థమైపోతాయి. సో కొద్దిగా టైం స్పెండ్ చేసి కంప్లీట్గా వీడియోతో వాచ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఈ క్రెడిట్ కార్డ్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అక్కడ మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే మనకు ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. గైస్, జనరల్గా మన ఛానల్లో కేవలం క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాదు, లోన్ యాప్స్ కావచ్చు, లేదంటే బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. వెంటనే సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే మన లింక్స్ అనేవి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ కూడా ఫాలో అప్ చేసుకోండి. మరి ఈజీ రూపే క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గైస్, ఇంతకుముందు ఈ కార్డ్ని కొద్ది మందికి ఒక 500 రూపీస్ చొప్పున ఛార్జ్ అయితే చేస్తారు. బట్ ఇప్పుడు లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్ కింద అందరికీ లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇది సిబిల్ స్కోర్ని బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూడా కొద్ది మందికి మాత్రమే ఒక 500 రూపీస్ అయితే ఛార్జ్ పడుతుంది. కానీ అది కూడా వేవ్ ఆఫ్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కనుక కార్డ్ తీసుకున్నటువంటి వితిన్ 60 డేస్ లోపల ఒక 6000 రూపీస్ కనుక మీరు స్పెండ్ చేశారంటే మీకు ఈ మొత్తం, అంటే 500 రూపీస్ పడింది కదా, ఆ మొత్తం వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. కానీ ఈ వేవ్ ఆఫ్ ఆప్షన్ అనేది 4th బిల్లో మీకు ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో బిల్లింగ్ సైకిల్ ఎవ్రీ మంత్ వస్తుంది కదా, అది 4th టైంలో మాత్రమే మీకు ఈ వేవ్ ఆఫ్ అనేది అక్కడ రావడం జరుగుతుంది అనమాట. మరి ఎవరికైతే లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి అవసరమే లేదు. మరి సెకండ్ ఇయర్ నుంచి మీకు ఎలా వేవ్ ఆఫ్ రావచ్చు అంటే, 500 ఛార్జ్ పడ్డ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మీరు ఒక 35,000 స్పెండ్ చేశారంటే ఆ ఇయర్కు మీకు ఇది లైఫ్ టైం ఫ్రీ లాగా, అంటే ఆ ఇయర్ ఫ్రీగా మారిపోతుంది. సో లైఫ్ టైం ఫ్రీ వాళ్ళకి ఈ గొడవ ఏది ఉండదన్నమాట. అందుకే లిమిటెడ్ ఆఫర్ చెప్తున్నా కాబట్టి వెంటనే అప్లై కూడా ట్రై చేసుకోండి. మరి దీని రివార్డ్ సెక్షన్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. డైరెక్ట్గా మనకి 5 రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు గ్రాసరీస్ కానీ, డైనింగ్ కానీ, మూవీస్ కానీ, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేశారంటే ఒక 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు 5 టైమ్స్ రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు యాడ్ అయిపోతాయి. ఒక రివార్డ్ పాయింట్ అనేది మనకి 0.20 పాయింట్స్తో సమానంగా ఉంటుంది. సో 5 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ టు 1 రూపాయికి సమానం అనమాట. అదే అదర్ స్పెండ్స్, మీరు ఆన్లైన్లో షాపింగ్ చేశారనుకోండి, అటువంటి వాటిలో మీరు స్పెండ్ చేశారంటే 100 రూపీస్ మీరు స్పెండ్ చేసినందుకు కేవలం 1 రివార్డ్ పాయింట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో రివార్డ్ పాయింట్స్ అనేవి ఇది టోటల్గా చూసుకున్నట్టయితే ఒక ఆఫ్లైన్ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్ లాగా, అక్కడ కూడా అంతే కదా, సింప్లీ సేవ్ ఒక 10 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బట్ దీనికంటే కొద్దిగా బెటర్ అనమాట. మరి అక్కడ మీకు క్రెడిట్ కార్డ్ రాకపోయినట్టయితే ఇది ఈజీగా అప్రూవల్ అయితే లభిస్తుంది. అందుకే దీని గురించి కూడా మీకు చెప్తున్నాను. ఇక అదర్ స్పెండ్స్, ఇక ఏమైనా వేరే స్పెండ్స్ ఉన్నట్టయితే, అంటే ఆన్లైన్ స్పెండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో మీకు 1 రివార్డ్ పాయింట్ దీంట్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పా కదా. ఇది కాకుండా మళ్ళీ కొన్ని సెలెక్టెడ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. బట్ అది ఎగ్జాక్ట్గా వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. మరి కార్డ్ తీసుకున్నప్పుడు మేబీ ఓచర్లో అయితే రావచ్చు. నా దగ్గర ఇది క్రెడిట్ కార్డ్ లేదు గైస్. మరి దాంట్లో హాఫ్ రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. సో బేసిక్గా రివార్డ్ పాయింట్స్ అయితే మీరు ఆఫ్లైన్లో స్పెండ్ చేసినట్టయితే 5 వస్తాయి, ఆన్లైన్లో స్పెండ్ చేసినట్టయితే 1 వస్తుంది. ఇదనమాట. ఇక దాని తర్వాత మీకు ఎక్స్ట్రాగా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా వీళ్ళు నాట్ ఆఫ్ కండిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అదేంటంటే, జనరల్గా అన్ని క్రెడిట్ కార్డ్స్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ జీఎస్టీ ఎక్స్క్లూడ్ అనమాట. అది ఆల్రెడీ అన్ని క్రెడిట్ కార్డ్స్లో జీఎస్టీ అమౌంట్ అనేది మనకి తిరిగి రాదు. కానీ రిమైనింగ్ క్రెడిట్ కార్డ్స్ ఎలా చేస్తాయంటే, మీరు ఏ ఫిల్లింగ్ స్టేషన్లో అయినా సరే మీరు అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తానంటే అక్కడ మీకు పడేటువంటి 1% ఫ్యూయల్ సర్చార్జ్ మేము వే ఆఫ్ చేస్తామంటారు. కానీ వీళ్ళు కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. కొన్ని ఫ్యూయల్ స్టేషన్స్లో మాత్రం ఇది అప్లికబుల్ అవుతుంది, కొన్నిట్లో వేరే అవ్వచ్చు అంటున్నారు. ఒక దాంట్లో 1% రావచ్చు, ఇంకో దాంట్లో 0.5% రావచ్చు అంటూ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లేదా నోట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు మరి ఎందుకు అలా పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. సో బేసిక్ ఎంట్రీ కార్డ్కి ఇంత మాత్రం ఫీచర్ కూడా ప్రొవైడ్ చేయకపోయినట్టయితే కొద్దిగా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఒక మైనస్ పాయింట్ అయితే నేను గమనించాను. ఇక దీని తర్వాత మీకు వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ అని కూడా మీరు క్యాష్ బ్యాక్ రూపంలో రెడీ అయితే చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ మీరు బిల్లింగ్ సైకిల్కి అగేన్స్ట్గా క్యాష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. లేదంటే కొన్ని ఆఫర్స్ ఓచర్స్ అని ఉంటే వాటిని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత దీంట్లో ఉన్న స్పెషల్ కొన్ని ఫీచర్స్ ఏంటంటే, అన్ని క్రెడిట్ కార్డ్స్లో ఉన్నట్టుగానే దీంట్లో ఒక 2500 స్పెండ్ చేశారంటే దాన్ని మీరు ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి యాడ్ ఆన్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు, అవన్నీ లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. యాడ్ ఆన్ కార్డ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. మీ యొక్క సిబ్లింగ్ కావచ్చు, లేదా ఒక స్పౌస్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, బ్లడ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు క్రెడిట్ కార్డ్స్ లేకపోయినట్టయితే మీ యొక్క క్రెడిట్ కార్డ్ని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు గైస్. దాన్ని యాడ్ ఆన్ కార్డ్ అని చెప్తాం. దీనికి ఏజ్ లిమిట్ మినిమం ఒక 15 ఇయర్స్ అయితే సరిపోతుంది. బట్ ఆ కార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా, మీ యొక్క క్రెడిట్ లిమిట్ షేర్ అవుతుంది. సపోజ్ మీకు ఒక 1,00,000 రూపాయలు క్రెడిట్ లిమిట్ ఇచ్చారనుకోండి, మీరు మీ భార్యకు కానీ మీ భర్త కానీ ఎవరైనా షేర్ చేశారంటే వాళ్ళకి మీ నచ్చినటువంటి లిమిట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఒక 40%, 50% ఇచ్చుకోవచ్చు. కానీ వాళ్ళు ఎంతైతే స్పెండ్ చేస్తారో అంతా కూడా మీకు మాత్రమే బిల్ వస్తుంది, మీరే పే చేయాల్సి ఉంటుంది. సో ప్రైమరీ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యాడ్ ఆన్ కార్డ్స్ పరిస్థితి. బట్ యాడ్ ఆన్ కార్డ్స్కి మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమి పడవు, అది లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారనమాట.
ఇది ఒక 3 కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అడ్వాన్స్ కార్డ్స్ని, అదొక బెస్ట్ ఆప్షన్. ఇక దాంతోపాటు 50 డేస్ మనకు టైం ప్రొవైడ్ చేస్తారు మీరు తీసుకున్న అమౌంట్ని కట్టడానికి. సో 50 డేస్ లోపల రూపాయి కూడా ఛార్జ్ చేయదు. ఇన్ఫాక్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ ఇలానే మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ టైం అని ప్రొవైడ్ చేస్తారు. టైం పీరియడ్ అనేది ఒక 50 డేస్ వరకు వస్తుంది అనమాట. కొన్నిట్లో 45 డేస్ ఉంటుంది, దీంట్లో 50 డేస్ ప్రొవైడ్ చేస్తారు మాక్సిమం. అలాగే మనకి జీరో కాస్ట్ మనకి కార్డు లాస్ట్ లైబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్లో ఉంటుంది. మీరు చేస్తుంది ఏంటంటే మీకు ఏదైనా క్రెడిట్ కార్డు మీ దగ్గర ఈజీ రూపే క్రెడిట్ కార్డు ఉందనుకోండి, అది ఎక్కడైనా మీరు ఎవరైనా దొంగిలించుకోకపోయినా లేదంటే పోగొట్టుకున్నారనుకోండి మీ కార్డ్ని, వితిన్ 24 అవర్స్లో మీరు కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఆ కార్డ్ని బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 24 అవర్స్ లోపల మీకు ఏమైనా ప్రాబ్లం జరిగిందనుకోండి, ఫ్రాడ్ జరిగిందనుకోండి, ఆ అమౌంట్ మీరు కట్టాల్సిన పని అయితే ఉండదన్నమాట. దీన్నే జీరో కాస్ట్ లాస్ట్ లైబిలిటీ అని చెప్పుకోవచ్చు. మరి దీంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే ఉంటుంది దీంట్లో. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్కి మాకు 10% ఆఫర్స్ అయితే మనకి ఎప్పటికప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇటువంటి ఆన్లైన్ షాపింగ్స్లో ప్రొవైడ్ చేస్తుంటారు. సో దాని పర్పస్ కోసం నేను ఈ కార్డ్ని బెస్ట్ అయితే సజెస్ట్ చేస్తాను గైస్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీచర్స్ అన్ని కూడా చాలా బేసిక్ ఫీచర్స్. ఒక 500 రూపీస్ మీకు ఛార్జ్ పడింది అనుకోండి, దాని బదులు మీరు వేరే కార్డ్స్కి అయితే వెళ్ళవచ్చు. చెప్పాలంటే ఈ ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, అటువంటి కార్డ్స్కి వెళ్ళవచ్చు. కానీ దీన్ని నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే మీకు కనుక లైఫ్ టైం ఫ్రీ వచ్చిందనుకోండి, డ్యామ్ షూర్గా ఇది యూజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మీకు క్రెడిట్ కార్డ్ వచ్చినట్టయితే అప్పుడైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ కార్డ్ బేస్ మీద చేసుకొని వేరే కార్డ్స్ అయితే తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట. ఒక 6 months ఈ కార్డ్ యూజ్ చేశారంటే దీన్ని బేస్ చేసుకుని వేరే క్రెడిట్ కార్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అటువంటి వాళ్ళకి మాత్రమే నేను రికమెండ్ అయితే చేస్తాను. మీకు కనుక క్రెడిట్ కార్డ్స్ ఆల్రెడీ ఉన్నట్టయితే మీకు ఓన్లీ బీఓబీ కార్డ్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ ఎక్స్ట్రాగా కావాలి, అది కూడా లైఫ్ టైం ఫ్రీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని అయితే ట్రై చేసుకుని ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. కొత్త కస్టమర్స్ అయితే డ్యామ్ షూర్గా ట్రై చేసుకోవచ్చు, మీకు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ వస్తుంది కాబట్టి. సో ఇది ఓవరాల్గా చూసినట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ రూపే క్రెడిట్ కార్డ్. సో ఇది రూపే వేరియంట్ కాబట్టి ఇప్పుడు కూడా బెనిఫిషియల్గా ఉంటుంది. యూపీఐ ట్రాన్సాక్షన్ కాబట్టి పేటీఎం, గూగుల్ పే ఇటువంటి వాటిలో యాడ్ చేసుకుని మీరు చిన్న మొత్తంలో కూడా దాన్ని ఈజీగా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత బిల్లుని ఎక్స్ట్రా కూడా రూపాయి చెల్లించకుండా కట్టుకోవచ్చు. ఓవరాల్గా ఇది గైస్ ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు ఇప్పుడు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటాను ఎందుకు నేను ఎంట్రీ లెవెల్ కార్డ్ అని చెప్పాను. మరి ఈ కార్డ్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి. మరిన్ని టాపిక్స్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.